ప్లాంట్ ఘటనపై దర్యాప్తు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందన్నారు. కమిటీ నివేదిక రాగానే అన్నీ మాట్లాడతానని చెప్పారు పవన్. మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం, ఉద్యోగం ఇస్తామన్నారు. క్షతగాత్రులకు 10 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. విశాఖలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కేజీహెచ్ లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు మంత్రి. స్టీల్ ప్లాంట్ ఘటనపై దర్యాప్తు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందన్నారు. కమిటీ నివేదిక రాగానే అన్నీ మాట్లాడతానని చెప్పారు పవన్. మా అసోసియేట్ పూర్తి సమాచారాన్ని వాసు అందిస్తారు. వాసు, పర్యటన తర్వాత అసలు ఏమన్నారు? త్రిసభ్య కమిటీతో మాట్లాడే వివరాలు కూడా వెల్లడిస్తామన్నారు కదా, ఎటువంటి విచారణ చేపట్టనున్నారు? శ్రీదేవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మోహటంగానే ఆయన మాట్లాడారు. ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు పూర్తి టెక్నికల్గా పూర్తి అవగాహన లేనప్పుడు కూడా దీనిపై ఒక అధ్యయనం చేయాలి, ఒక రోజంతా కేటాయించి నేనే దీనికోసం అందరిని పిలిపించి ఏదో హడావుడిగా తూతు మంత్రంగా చేసేది లేదు, అందరిని కూడా పిలిపించి మాట్లాడి అసలు దీన్ని ఎలా నివారించాలి, ఈ ప్రమాదాలు తరచూ ఎందుకు జరుగుతున్నాయి, దాని మీద నివారించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయనే దీనికి నాయకత్వం కూడా వహిస్తా అని చెప్పారు. మొత్తం అందరం కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి అందరం కూడా పిలిపించి ఈ ప్రమాదాలు ఎలా నివారించాలి అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా దీనిపై నివేదిక, అంటే ఈ ప్రమాదం జరిగిన దాని మీద విచారణకు ఆదేశించారు. ఈ విచారణకు సంబంధించి నివేదిక వచ్చాక కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కొంతమంది కార్మికులతో కూడా మాట్లాడారు. కార్మికులందరూ కూడా వాళ్ళ బాధలను కూడా చెప్పుకోవడం జరిగింది. అంతపాటు కార్మిక నాయకులు కూడా ఉన్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మీరేం మాట్లాడారు? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఏడాది క్రితమే 4:30 గంటల్లో సుమారు 25 మంది కార్మిక నాయకులు అందరం కూడా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు అజార్ట్స్గా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మెరుగుపరచాల్సిన అవసరం ఉంది, మీరు గుడ్ ఆఫీసర్స్ ఉపయోగించి ఇమీడియట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం ఒక కార్యాచరణ చేయవలసిన అవసరం ఉంది సార్ అని చెప్పి ఆయనకి మొరపెట్టుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి 4 రివ్యూలు చేశారు. 4 రివ్యూలు చేసిన సందర్భంలో కూడా ఎందుకంటే 18,500 మ్యాన్ పవర్తో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈవేళ కేవలం 8,600 మందితో పనిచేస్తుంది. అంటే ఎంత ఒత్తిడి పెరిగిపోయింది. రెండోది 30,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ ఈవేళ కేవలం 7,000 మందికి తగ్గించడం తో పాటు ఈ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా, రాయగడ, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి వేరే వాళ్ళని, అసలు అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల్లో మమేకం చేస్తున్నారు. దీనివల్ల కూడా ప్రమాదాలకు ఆస్కారం ఉంది. అలాగే రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ తీసుకొచ్చాం 11,444 కోట్లు అన్నారు. ఆ 11,444 కోట్లు ఇదిలో అవకతవకలు జరిగినాయి, అన్నీ కూడా బ్యాంకులు కట్టేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎలాంటి పరిపుష్టి కల్పించలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇంతకు ముందే తీసుకెళ్ళడం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద పూర్తి స్థాయిలో చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన ఇందాక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మెయింటెనెన్స్ మెయిన్ మీరు అన్నట్టుగా ఒత్తిడి పెరిగిపోవడం, కార్మిక సంఖ్య తగ్గిపోవడం, కార్మికులు తీసేయడం, ఒత్తిడి పెరిగిపోవడం, దాన్ని కూడా ఆయన అంగీకరించే పరిస్థితి అంటారు. తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఒక పక్క మ్యాన్ పవర్ క్లియర్గా తగ్గిపోయింది, రెండో పక్క మెయింటెనెన్స్ 5 సంవత్సరాల నుంచి ఇది మెటలర్జికల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిరంతరం ప్రక్రియ జరుగుతుంది. ఏ రోజు కూడా ఆపడానికి, ఒక నిమిషం కూడా ఆపడానికి జరగదు ఉత్పత్తి. అలాంటి ప్లాంట్లో మెయింటెనెన్స్ అనేది 1,000 కోట్లతో మెయింటెనెన్స్ జరిగేది. ఇవాళ మెయింటెనెన్స్ లేదు. సీసోర్ ప్లాంట్ ఎప్పుడు ఏది ఇరిగి పడిపోద్దో తెలీదు. విషవాయులతో నిండి ఉన్న కంపెనీ. ఎందుకంటే కోకోవన్ గ్యాస్ కానీ బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్ కానీ లీక్ అయినట్టయితే గాజు ఒక వరకు కూడా లక్షల మంది చనిపోయే పరిస్థితి ఉంది. అలాంటి ప్రమాదకరమైన అంచున ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ లేకుండా రన్ చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలని భయభ్రాంతులను గురి చేయడం, అలాగే కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరించడం, కార్మికుల మీద ఒత్తిడి తీసుకురావడంతో సుమారు 2,000 మంది రిజైన్ చేసి వేరే ప్లాంట్లకి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే అనేక మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు 3,000 మంది ఉన్నారు. వాళ్ళ స్థానంలో కొత్తగా ఎంప్లాయ్మెంట్ లేదు. ఎంప్లాయ్మెంట్ లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా నాసిరకం ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఇందాక అని చెప్పారు, ఎన్నిటి మీరు చెప్పిన సమస్య అన్నిటి మీద కూడా ఒక అధ్యయనం ఏర్పాటు చేద్దాం, నేనే కూర్చుంటా, రోజంతా కూడా నేనే కూర్చొని పరిశీలిస్తాను, మీరు సాటిస్ఫై అవుతున్నారా?
డెఫినెట్గా ఆయన కూర్చొని మాట్లాడితే గతంలో 3:30 నుంచి 4 గంటలు మాతో కూర్చొని మాట్లాడారు. 20 మంది కార్మిక నాయకులు ఆయనకు అన్ని కూడా కూలంకోసంగా చెప్పడం జరిగింది. అయితే గతంలో కాకుండా ఇప్పుడు ఆయనతో ఆయనే అన్నారు కాబట్టి, ఆయన నోటితో ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడైనా సరే దీని మీద ఒక 2 గంటలు ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్టే కేంద్ర ప్రభుత్వంలో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇక్కడ చెప్పేది కానీ ఢిల్లీలో చెప్పేది కానీ ఏది కూడా ఇక్కడ అమలు జరగని పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక చొరవ చూపించినట్టయితే డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజానికం ఆయన 100% నమ్మే పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. శ్రీదేవి మొత్తానికి కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు లోకేష్ కూడా ఇప్పుడే స్టీల్ ప్లాంట్లోకి లోపల పరిస్థితి అంతా పరిశీలిస్తున్నారు. ఆయన కూడా వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అయితే చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మెయింటెనెన్స్ అయితేనే లేకపోతే ఒత్తిడి అయితేనే ఉన్నాయని వీళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్ని కూడా నివారించడానికి ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి రోజంతా కూలంకషంగా చర్చించి దీనికి శాశ్వత పరిష్కారం చూడాలనే తపంతో అయితే ఆయన ఉన్నారని చెప్పొచ్చు. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.